నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తిరుమలకు ప్రముఖ ప్రొడ్యూసర్, రాజకీయ నాయకులు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు బండ్ల గణేష్ పాదయాత్ర చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఇప్పటికి నంద్యాల ఆళ్ళగడ్డ క్రాస్ అయ్యి కొంత తిరుమలకి ఆయన వెళ్తూ ఉన్నాడు. రోజుకి 15-20 కిలోమీటర్లు అనుకుంటే నాకు తెలిసి ఫిబ్రవరి 10-12 తారీఖుల్లో ఆయన తిరుమలలో దర్శనానికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఈ యాత్ర రాజకీయం కాదు, నేను కేవలం చంద్రబాబు సీఎం అయిన తర్వాత దానికోసం నేను మొక్కు తీర్చుకుంటున్నా అని చెప్తున్నాడు. ఎవరైతే పాదయాత్ర చేస్తున్నాడో ఆయన బండ్ల గణేష్. ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన ఈవెన్ స్టార్టింగ్ రోజు కూడా మైక్లో అదే అనౌన్స్ చేశాడు, ఇది రాజకీయాలకి దీనికి సంబంధం లేదు, ఇది కేవలం నా మొక్కు తీర్చుకుంటున్నటువంటి యాత్ర అని. అంతవరకు బాగానే ఉంది. మొక్కు తీర్చుకున్నప్పుడు చాలామంది పాదయాత్రలు చేస్తూనే ఉన్నారు, ఇప్పటికీ చేస్తారు. చాలామంది బాలాజీ మాలేసుకొని పాదయాత్రలు చేసిన వాళ్ళు ఉన్నారు గతంలో, ఇప్పటికి కూడా చేస్తున్నారు. అనేక మంది ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ రాష్ట్రాల నుంచి కానీ కొన్ని లక్షల మంది తిరుమలకి పాదయాత్రగా వెళ్ళే బృందాలు చాలా ఉంటాయి ప్రతి సంవత్సరం. మరి ఆ బృందాలకి బండ్ల గణేష్ బృందానికి ఏంటి తేడా? రాజకీయ యాత్ర కాదన్నప్పుడు అడుగడుగున రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఏంటి అన్నది ఇప్పుడు అతిపెద్ద చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టార్ట్ అయిపోయింది. అంటే ఎందుకు రాజకీయం జరుగుతోంది అంటే, ఇక్కడ తెలంగాణలో బండ్ల గణేష్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన హార్డ్ కోర్ రేవంత్ రెడ్డి ఫ్యాన్. ఆయన రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం కోసం కూడా ఛాలెంజ్లు చేశాడు, నేను ఎల్బీ స్టేడియంలో 2 రోజులు ముందే పోయి పడుకుంటా అన్నాడు. పడుకోలేదు, ఏంటంటే అవసరం లేదు, సీఎం అయిపోయారు కదా అని కూడా చెప్పారు. గతంలో ఎన్నికల్లో పోటీ చేశాడు, బ్లేడ్తో గొంతు కోసుకుంటా అన్నాడు, కోసుకోలే. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు సీఎం అవ్వాలి అని మొక్కు ఉన్నాడు కాబట్టి మొక్కు తీర్చుకుంటున్నా అని చెప్పుకొస్తూ ఉన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆంధ్రాలో టీడీపీ పార్టీ అంటే బద్ధ శత్రువులు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి, చంద్రబాబు, జనసేన, బీజేపీ, అది పక్కా ఎన్డీఏ కూటమి, రెండు వైరి వర్గాలు. మరి ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకుడై ఉండి టీడీపీకి సంబంధించినటువంటి చంద్రబాబు గారు సీఎం అయితే నేను యాత్ర చేస్తానని మొక్కుకోవటం, ఆ యాత్ర కోసం ఇప్పుడు బయలుదేరటం. అంటే సీఎం అయిన తొలినాళ్ళలో అయితే పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆనాడు చంద్రబాబు గారి మీద పెద్ద ఎత్తున కక్ష సాధింపు అనే ఒక ఉద్దేశంతో పెద్ద ఎత్తున గచ్చిబౌలి స్టేడియంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీసు ఆనాడు ఏదైతే విజన్ 2020లో లబ్ధిదారులందరూ కూడా పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి సింపథైజ్ కార్యక్రమం చేశారు. 25 ఏళ్లకు సంబంధించి అప్పుడు ఐటీ ఇండస్ట్రీ, ఐటీ పెద్దలు, ఐటీ నిపుణులందరూ కూడా ర్యాలీ అయ్యారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద వ్యతిరేకంగా. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సీన్ కట్ చేస్తే ఆ నిరసన నేను ఇచ్చినటువంటి పిలుపుతోనే జరిగింది అని తాజాగా ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ కూడా కొంత వివాదాస్పదమైంది. ఎవరైతే ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారో, డబ్బులు ఖర్చు పెట్టుకున్నారో, ఆ యొక్క ఆర్గనైజర్స్ మీడియా ముఖంగా మీడియాకి ఎక్కి, లేదు బండ్ల గణేష్ ఇచ్చినటువంటి పిలుపుతోటి మేమేమి ఆర్గనైజ్ చేయలేదు, మేము కేవలం చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి ఒక అభిమానంతో మేము చేసాం, మేము సాఫ్ట్వేర్ అందరూ వాలంటరీగా కదిలి వచ్చాం కాకపోతే బండ్ల గణేష్ కోసం ఆయన చెప్తే ఆయన పిలుపు కోసం ఏం రాలేదు అని వాళ్ళు చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు బండ్ల గణేష్ కేవీఆర్ పార్క్ దగ్గర చేసిన స్టేట్మెంట్ తోటే కదిలారని చెప్పి అక్కడ బుమరాంగ్ అయింది ఆయనకి. ఇప్పుడు పాదయాత్ర చేస్తూ ఉన్నాడు. పాదయాత్రలో ఇక్కడ హైలైట్స్ ఏంటంటే, ఈయనకీనే డాన్స్ చేసుకుంటాడు, ఈయనకీనే క్రౌడ్ మొబిలైజ్ చేసుకుంటాడు, ఈయనకీనే పొలిటికల్ పార్టీల యొక్క మద్దతు కూడా కూడగట్టుకుంటూ ఉన్నాడు. అంటే ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ యాత్రలాగా సాగుతోంది. ఇదేమి ప్రీ ప్లాన్డ్ యాత్ర, ఇదంతా కూడా ఏమి యాదృచ్ఛికంగా జరిగినటువంటి యాత్ర ఏం కాదు. అంటే 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు యాత్ర చేయడానికి గల ఉద్దేశం ఏంటి? రాజకీయ యాత్ర కాదు అని చెప్పి కూడా రాజకీయం చేస్తున్నటువంటి బండ్ల గణేష్ దేనికోసం అనేది రాజకీయ వర్గాల చర్చ. ఇక్కడ నాకు తెలిసి చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తోంది. ఒక రోడ్ మ్యాప్ బండ్ల గణేష్ ఏం వేసుకున్నారంటే, రాజకీయంగా ఆయనకున్నటువంటి పరిచయాలతోటి పదవి పొందాల, అధికార కాంక్ష, ఒక అధికార పీఠం కావాలా, ఒక పదవి కావాలా. ఏంటి ఆ పదవి? ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కోసం మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని తపన పడ్డాడు. టికెట్ కోసం ఎక్స్పెక్ట్ చేశాడు, టికెట్ రాలా. షాద్నగర్ ఆ చుట్టుముట్టు ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేశాడు, రాలా. కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఏమి ఈయనకి పెద్దపీట వేయలేదు. సరే పోని ఫిలింకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి ప్రొడ్యూసర్ కనుక ఏదో ఫిల్మ్కి సంబంధించినటువంటి ఏదన్నా పొజిషన్ దక్కుతుందేమో, దిల్ రాజు లాగా కార్పొరేషన్ చైర్మన్ ఏమన్నా అవుతారేమో అని కూడా ఆయన కలలు కన్నాడు. 2 ఏళ్ళు గడిచిపోయినాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అతిగతి లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ వాడుకొని వదిలిపెట్టినటువంటి సంస్కృతే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉంది తప్పితే ఎవరికి పదవులు దక్కినటువంటి సంస్కృతి లేదు. ఈయనని యూజ్ అండ్ త్రో పాలసీకి ఇదే సీఎం రేవంత్ రెడ్డి వాడుకొని తన్నేశాడు, అంతే సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు ఆయన గురువు దగ్గరికి పోయి పదవి కొట్టాలా? ఏం పదవి కొట్టాలా?
సో అప్పట్లో అరెస్ట్ అప్పుడు నా ద్వారానే జరిగింది, నేనే చేసే హైదరాబాద్లో అంత పెద్ద కార్యక్రమం అని సింపతి పాలిటిక్స్ ప్లే చేసే కార్యక్రమానికి బండ్ల గణేష్ బయలుదేరినట్టు కనిపిస్తుంది. నేను ఎందుకు ఇదంతా చేస్తూ ఆర్గనైజర్ అని నేను చెప్తున్నాను అంటే, పాదయాత్ర స్టార్ట్ అయిన తొలినాళ్ళలో మొదటి వారంలో నాకు తెలిసి 2 వారాల్లో 1 వారం అవుతుంది. తొలి వారంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి తెలంగాణ చీఫ్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆయన సోదరుడుగా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి ఈయన పాదయాత్రకు సంఘీభావంగా పోతాడు. ఆయన చేస్తున్న పాదయాత్ర ఎవరి కోసం? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోసం. చంద్రబాబు గారి కోసం చేస్తున్నటువంటి యాత్రకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సొంత కొడంగల్, ఏదైతే సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ ఉంటుందో ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గారు, ఆయన పోయి మద్దతు ఇస్తాడు. ఆయనతో పాటు పాదయాత్రలో పార్టిసిపేట్ చేస్తాడు. ఇక ఏపీ సీఎం విషయానికి వస్తే, టీడీపీ పార్టీ విషయానికి వస్తే, ఈయనేమి టీడీపీ కండువా కప్పుకున్నటువంటి టీడీపీ లీడర్ అయితే కాదు, సింపథైజర్. కాంగ్రెస్ పార్టీలోని సింపథైజర్ అవ్వకూడదు అంటే అవ్వచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఈయన యాత్రకు సంబంధించినటువంటి సెక్యూరిటీ ఏర్పాట్లు కానీ, లేదంటే కనుక అక్కడ ప్రభుత్వం ఉంది కాబట్టి సెక్యూరిటీ ఏర్పాట్లు చేయొచ్చు. కానీ లోకల్గా ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ని, టీడీపీ లీడర్లని, ఆఖరికి మంత్రులను, ఎమ్మెల్యేలను, స్థానికంగా ఆ తిరుమల యాత్ర మీదుగా వెళ్ళే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా టీడీపీ పార్టీ హెడ్ ఆఫీస్ నుంచే వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఒక సంస్కృతి. ఆఖరికి ఈయన కొంత ఫస్ట్లో కొద్దిగా కాలు గాయమైతే ఒక 4 రోజుల క్రితం అనుకుంటే నారా లోకేష్ గారే స్వయంగా ఫోన్ చేసి ఆయన్ని బాగోగులు అడిగినటువంటి పరిస్థితి, అంటే హెల్త్ని వాకప్ చేసినటువంటి పరిస్థితి. ఇవంతా ఎందుకు చేస్తున్నారు బండ్ల గణేష్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్ టీడీపీ కోసం పాదయాత్ర చేయటం ఏంటి? ఇప్పటికిప్పుడు చేయటం ఏంటి? ఇది సీఎం అయిన కొత్తల్లో చేసి ఉంటే, ఎలక్షన్స్ తర్వాత చేసి ఉంటే పెద్ద విషయం ఏం కాదు. మరి ఆనాడు రేవంత్ కోసం అంత గొంతు చించుకొని అంత కష్టపడినటువంటి బండ్ల గణేష్ మరి తెలంగాణలో ఎందుకు ఆయనకి ఎటువంటి పదవి దక్కల? అంటే తెలంగాణలో ఒక రకంగా చెప్పాలంటే బండ్ల గణేష్ దేకినోడు లేడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అక్కడ సీఎం చంద్రబాబు కరుణ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఇదంతా స్కెచ్ అంతా కూడా దేనికి అని అనిపిస్తోంది అంటే, రాజకీయంగా కొంతమంది పొలిటికల్ పండితులు లేకుంటే పొలిటికల్ విశ్లేషకులు ఏం అనలైజ్ చేస్తున్నారు? మనకున్నటువంటి సమాచారం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ టికెట్లు ఖాళీ అవుతూ ఉన్నాయి. మరి ఆ రాజ్యసభ టికెట్లలో ఒక టికెట్ ఈయన చేజిక్కించుకోవాలనే ప్రయత్నం ఏమైనా బండ్ల గణేష్ చేస్తూ ఉన్నారా అనేది ఒక డౌట్. ఎందుకంటే సహజంగా ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఉన్నటువంటి వాళ్ళకి ఓటు ఇస్తుంటారు. గతంలో మురళీమోహన్కి కొన్ని పదవులు దక్కే, మొన్న పద్మ అవార్డుల్లో కూడా మురళీమోహన్ పేరు ప్రముఖంగా టీడీపీ నుంచే వచ్చింది, సపోర్ట్ చేశారు, ఆయన టీడీపీ నేత కాబట్టి. సో అటువంటి రూట్లో ఏమన్నా బండ్ల గణేష్ వెళ్తూ ఉన్నారా అనేది ఒక చర్చ. ఖచ్చితంగా పదవి వ్యామోహం, పదవి కాంక్ష, స్వార్థం, రాజకీయం కోసమే ఇవాళ బండ్ల గణేష్ పాదయాత్ర చేస్తున్నారు అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన ఇప్పుడు అయితే రాజ్యసభ, లేదంటే ఏదైనా కార్పొరేషన్ కానీ, లేకుంటే తిరుమలలో బోర్డు మెంబరు, తిరుమల నెక్స్ట్ అప్కమింగ్ చైర్మన్ గాను, ఇటువంటివేవో లాంగ్ టర్మ్ గోల్స్ తోటి, పొలిటికల్ అంబిషన్స్ తోటి ఆయన యాత్ర చేస్తున్నారు. చంద్రబాబు కన్నుల్లో ఈయన ఖచ్చితంగా గుడ్ లుక్స్లో ఉండేందుకే బండ్ల గణేష్ చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో పెద్దగా ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్స్ లేవు కాబట్టి ఇప్పుడు దిక్కుముక్కు లేకుండా ఇక ఆంధ్రప్రదేశ్లోనే చంద్రబాబు గారి దగ్గర ఏదో తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు గతంలో ఆయన, అంటే ఫ్యూచర్లో అయినా కొంత జూన్లో అనుకుంటా నాకు తెలిసి 4 రాజ్యసభలు, ఒకటి జనసేన, ఒకటి బీజేపీ తీసుకుంటుంది, ఇంకొకటో రెండో టీడీపీ అలాట్ చేసుకుంటుంది. ఒకటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటికి ఆయనకి ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. తానా సతీష్కే కొంత రెన్యువల్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన షార్ట్ పీరియడ్లోనే వచ్చింది మోపిదేవి వెంకటరమణ ఇది కాబట్టి ఆయన్ని కొంత ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉందని చెప్తున్నారు. ఇక మిగతావి చాలా పేర్లు, లింగంనేని రమేష్ అంటున్నారు, కిలార్ రాజేష్ అంటున్నారు, ఇట్లా చాలామంది టీడీపీ, కొంత జనసేన, బీజేపీ, టీడీపీ కొంత క్యాస్ట్ ఈక్వేషన్స్, డబ్బు, ఇవన్నీ కూడా చూసుకొని ఒక ఫైనల్గా ఆ క్రైటీరియా బేస్ చేసుకొని రాజ్యసభ టికెట్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈయనకి డబ్బుకు డబ్బు ఉంది, కొంత పలుకుబడి ఉంది, పేరుంది. అందుకని ఇప్పుడు ఇవన్నీ చేసి ఆనాటికి కొంత రూట్ క్లియర్ చేసుకునే కార్యక్రమం భాగంగానే బండ్ల గణేష్ పాదయాత్ర చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని ఆనాడు చెప్పుకోవచ్చు, నేను గచ్చిబౌలిలో ఎట్లయితే ఆర్గనైజ్ చేశాను పెద్ద ఎత్తున భారీగా సింపథైజ్ మీటింగ్ అని చెప్పుకుంటున్నాడు ఇవాళ. ఆ రోజు చెప్పుకుంటారు టీడీపీ, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని నేను కాంక్షించాను, తిరుమల దేవుడికి నేను గచ్చిబౌలిలో మొక్కుకున్నాను, అందుకని ఇప్పుడు పాదయాత్ర చేశాను, ఆ రోజు చెప్పుకుంటాడు ఆయన. అందుకని ఇవాళ పాదయాత్ర చేస్తున్నట్టుగానే పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాలకు చర్చ జరుగుతుంది. మొత్తం మీద బండ్ల గణేష్ పాదయాత్ర అయితే మాత్రం ఖచ్చితంగా రాజకీయ ఉద్దేశంతో జరుగుతుందని మాత్రం సుస్పష్టంగా చెప్పొచ్చు. సో మీరు కూడా బండ్ల గణేష్ పాదయాత్ర ఎందుకోసం మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.